ఈరోజు ఇక్కడ సితారా హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్కి వచ్చున్నాము. శ్రీనివాస్ గారికి ముందుగా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఓపెన్ చేసినందుకు. ఈరోజు శ్రీనివాస్ గారు ఇక్కడ సితారా హ్యాండ్లూమ్స్ ఓపెన్ చేస్తున్న షాప్ ప్రొపరేటర్ అయినాయి. అంతాను చాలా బాగుంది, కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. అంతాను ఇప్పుడే చూస్తాం అంత కలెక్షన్ అంతా కూడాను. ఇప్పటివరకు ఏంటంటే ఏమైనా చాలా షాపింగ్ మాల్స్ వచ్చినాయి సరే, వీళ్ళు డైరెక్ట్ వేవర్స్ దగ్గర తీసుకొస్తూ ఉన్నారు చీరలు అంతా కలెక్షన్స్ అంతా కూడాను. ఎక్కడో కంచి వరకు ఏదైనా పెళ్ళిళ్ళప్పుడు కూడా కంచి వరకు కూడా ఇలా హైదరాబాద్ ఇలాగా ఎక్కడ వెళ్ళక్కలేకుండా ఇక్కడే అంతగా పెళ్లి కూతురు కానీ ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ కానీ అంతా క్యాజువల్ కానీ అంతా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఒకసారి సితారా హ్యాండ్లూమ్స్ చూసి వీళ్ళందరినీ ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీనివాస్ గారి దయ వల్ల నేను ఒంగోలుకి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ సితారా హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి వచ్చాను. అంగరంగ వైభవంగా చేశారు. అండ్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి సో చూస్తేనే అంటే ఆ వీవింగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో చాలా బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ చాలా బాగుంది. సో ఒంగోలులో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూడండి. ఇక్కడున్న శారీస్కి బయట ఉన్న శారీస్కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ వీవర్స్ని మీరు చెప్పినట్టుగా సో డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి ఎంకరేజ్ చేయాలి. అండ్ సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్. నేను చేయబోయే ప్రోగ్రామ్ మా టీవీలో ఇస్మార్ట్ జోడీ, నేను మా వారు ఇద్దరం కలిసి కనిపిస్తాము షోలో. సో చాలా బాగుంటుంది. అండ్ అంటే లాంగ్ టైం తర్వాత మళ్ళీ నేను టీవీలో కనిపిస్తున్నాను కాబట్టి సో డెఫినెట్లీ స్టార్ మాలో వస్తోంది ఇస్మార్ట్ జోడీ సీజన్ 3. డెఫినెట్లీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గుంటూరు రోడ్లో చెన్నై షాపింగ్ మాల్ పక్కనే సితారా హ్యాండ్లూమ్స్ అనే షాపింగ్ మాల్కి ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సతీమణి గారైనటువంటి సత్యలత గారి చేతుల మీదుగాను అట్లనే లాస్య తను కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే మా చేతుల మీదుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అంటే మంచి షాపింగ్ మాల్ ఓపెన్ చేసినందుకు మొదటగా శ్రీనివాస్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అంటే అందరూ అంటే రకరకాలుగా బట్టలు అమ్ముతారు, కానీ హ్యాండ్లూమ్ అనేది చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు కూడా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వేవర్స్ని మనము ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున మరి చీరాలు కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, గర్భాలు కానివ్వండి, అలాగనే మరి పట్టు చీరలకు కూడా వేవర్స్ ద్వారా కానీ డైరెక్ట్గా ఇక్కడికే అమ్మకానికి తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం. కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంటాయి. మంచి కలెక్షన్స్ కలర్స్ కానివ్వండి అన్నీ బాగున్నాయి. మేము ఇప్పుడు మరి చూడడం జరిగింది కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క శారీస్ని చూసి మరి అందరూ కొనుక్కొని, అలాగే మ్యారేజెస్ కానీ పండుగలు కానీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ సమానమైన కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి వీరిని ఆశీర్వదించవలసింది, వీరి యొక్క వ్యాపారానికి కూడా వృద్ధిలోకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తూ మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేసి సెలవు. సితారా హ్యాండ్లూమ్ అనేటువంటి ఒక షోరూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం, మన జిల్లాలో వీవర్స్ అందరూ కూడా ఎక్కువ చీరాల్లో ఉంటారు, ఎక్కువ మగ్గాల మీద ఆధారపడి వాళ్ళందరూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నేసేటువంటి నేత ప్రత్యేకంగా సంతరించుకొని ఉంటుంది. కాబట్టి మన లోకల్గా ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ప్లస్ మీరు కనుక చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. మేడం గారు జనార్దన్ గారి శ్రీమతి నాగ సత్యలత గారు చెప్తా ఉన్నారు, ఎక్సలెంట్ కలెక్షన్ ఉందని చెప్పేసి. వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్ చాలా చూసుంటారు. వాటన్నిటికంటే కూడా ఇక్కడ బాగుందన్నటువంటి ఇంప్రెషన్ మేడం మాట్లాడకుండా మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఈ షోరూమ్ బాగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్. నా పేరు శ్రీనివాస్ బాబు. నేను సుమారు ఒక 10 years నుంచి చేనేత వృత్తి మీద ఆధారపడి ఈ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నా తరపున కొంత చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 10 years నుంచి ఒంగోలులో నేను సుమారు చాలామందికి శారీస్ కూడా అమ్మున్నాను. వాళ్ళకు కూడా మేము ఎంత క్వాలిటీగా ఇస్తామో వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్కి తగ్గ వర్తబుల్ ప్రొడక్ట్ మేము ఇవ్వాలనేది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఇంకా మంచిగా 10 మందికి ఉపయోగపడే విధంగా, వేవర్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ షోరూమ్ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఈ షోరూమ్ ఓపెన్ చేసేదానికి నేను ముందుగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు వాళ్ళ శ్రీమతి గారు నేను వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మా యందు దయించి చాలా సంతోషంగా మా షోరూమ్ను ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే
ఓకే సీఎం గారి మీటింగ్ కూడా రాలేకపోయారు. అదే. సాయంత్రం ఆయన వస్తారని చెప్పమన్నాడు. ఖచ్చితంగా సార్, మాకు మేడం గారు రావటం కూడా సార్ వచ్చినట్టుగానే మేము ఫీల్ అవుతా ఉన్నాము. అలాగే మన నగరం మేయర్ గారు ఆమెను కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా మా యందు దయ ఉంచి ఇక్కడ దాకా రావడం జరిగింది. వాళ్ళు కూడా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తారు. అలాగే మాకు ఎప్పటి నుంచో సుపరిచితురాలు, చాలాసార్లు టీవీలో చూస్తూ ఉంటాము. మన యాంకరు లాస్యా గారికి మేము చెప్పిన వెంటనే ఇంత దూరం వచ్చి, నిన్నటిదాకా కూడా వస్తారా రారని డౌట్ కూడా ఉంది. కొద్దిగా బిజీగా ఉన్నారన్నారు. కానీ ఎంత బిజీ ఉన్నా కూడా చేనేత కార్యక్రమం కాబట్టి 10 మందికి ఉపయోగపడాలి అనేది ఒక కాన్సెప్ట్ గురించి మేము చెప్పడం జరిగింది లాస్యా గారికి. సరే, ఆవిడ కూడా ఒప్పుకొని అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి మా యొక్క షోరూమ్ని ఆశీర్వదించినందుకు మా తరపున మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా, ఒంగోలు కానీ మన జిల్లా మొత్తం ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే మీకు తగిన ప్రొడక్టు, మీరు పెట్టిన అమౌంట్కి వర్తబుల్ ప్రొడక్ట్ మేము ఇవ్వగలమని చెప్పేసి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. మంచి చేనేత వస్త్రాలు డెవలప్ చేసి మొగ్గాల మీద మేమే సొంతంగా తయారు చేపించి మీకు అందించాలనేది ఈ యొక్క సితారా యొక్క ఉద్దేశం. తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా నేను చేసుకొని ముందుకెళ్ళడానికి ముఖ్య కారణం మన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు నాకు చాలా హెల్ప్ చేశారు. వారు కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.